అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో ట్రంప్పై కాల్పులు జరగడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దుండగుడి కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమైంది. ఈ కాల్పుల్లో ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన ఆ దుండగుడిని భద్రతా బలగాలు హతమార్చినట్లు తెలుస్తోంది. ట్రంప్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆయన ఒక్కసారిగా స్టేజీపై కింద పడిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే డొనాల్డ్ ట్రంప్ చుట్టూ రక్షణగా చేరారు. మాజీ ప్రెసిడెంట్ను వేదికపై నుంచి దించి హాస్పిటల్కు తరలించారు. ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా ట్రంప్పై జరిగిన దాడిని ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హింసకు తావులేదని ఆయన పేర్కొన్నారు. అలాగే ఉపాధ్యక్షురాలు కమల్ హారిస్ ఖండించారు. కాల్పుల్లో గాయపడిన ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తొలిసారి స్పందించారు. ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో శబ్దంతో ఏదో చెవిపై దూసుకుపోయినట్లు అర్థమైందని చెప్పారు. రక్తస్రావం జరగడంతో ఆ తర్వాత ఏమైందో గ్రహించినట్లు ఆయన పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమై మోకాళ్లపై కూర్చున్నట్లు వెల్లడించారు. దేశంలో ఇలాంటి ఘటన జరగటం నమ్మశక్యంగా లేదన్నారు.